గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను రాజమండ్రి డివిజన్లో ఆలమూరు మండలంలో మోతుకూరు గ్రామంలో విలేజ్ సర్వేయర్గా పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు మీకు టోటల్ స్టేషన్లో మన ఒక ఎఫ్ఎంబిని తీసుకుంటే ఎఫ్ఎంబి స్కెచ్ని ఎలా డ్రా చేయాలి, డ్రా చేసిన దాంతో మనం భూమి మీద ఆ ఎఫ్ఎంబి జంక్షన్స్ కానీ ఎఫ్ లైన్స్ కానీ ఎలా డిమార్కెట్ చేయొచ్చో ఆన్ స్క్రీన్ మీద మీకు ఎఫ్ఎంబి డ్రాయింగ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానికోసం concept FMB drawing by using intersection and half set point options. సో ఇలా నేను ఒక సింపుల్గా ఒక ఎఫ్ఎంబి తీసుకున్నానండి. ఈ ఎఫ్ఎంబిలో ABCD 4 జంక్షన్స్ ఉన్నాయండి. మనకి 4 జంక్షన్స్ ఇక్కడ, ఇవి G లైన్స్ మనకు తెలుసు కదా. ఫస్ట్ మన ఎఫ్ఎంబిలో ఈ లైన్ మెజర్మెంట్స్ అన్నీ కూడా లింక్స్లో ఉంటాయండి. ఆ లింక్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేసి సో మనం ఇలా మెజర్మెంట్స్ అనేవి ఫస్ట్ ఇలాగా ఒక పేపర్ మీద మనం రాసుకోవాలి. ఎందుకంటే టోటల్ స్టేషన్లో మనకి మెజర్మెంట్స్ అన్నీ కూడా మీటర్స్లో తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ స్కెచ్ని ఇలా హాఫ్ సెట్ బెండ్స్ ఎలా ఇవ్వాలి, ఈ ట్రయాంగిల్స్ ఎలా ఫామ్ చేయాలి, ఎఫ్ లైన్స్ G లైన్స్ ఈ జంక్షన్ పాయింట్స్ అన్నీ కూడా ఎలా డ్రా చేయాలి, ఎలా మార్క్ చేయాలన్నది నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇది టోటల్ స్టేషన్ అండి. ఫస్ట్ ఈ టోటల్ స్టేషన్లో ఇక్కడ పైన స్క్రీన్ మీద చూడండి మౌనిక ఎఫ్ఎంబి స్కెచ్ అని ఉంది. అంటే నేను ఆల్రెడీ ఇక్కడ నా పేరుతో ఇక్కడ జాబ్ అన్నది క్రియేట్ చేశానండి. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచిన జాబ్ని ఓపెన్ చేస్తున్నానండి. సో మౌనిక ఎఫ్ఎంబి స్కెచ్ అంటే ఆల్రెడీ నా జాబ్లో ఉంది. సో ఎఫ్ఎంబి డ్రా చేయాలంటే మనకి బేసికల్గా మెయిన్ ఏంటండి పాయింట్స్, ఒక బేస్ లైన్ ఉండాలి ఫస్ట్. సో బేస్ లైన్ అన్నది ఉంటే ఆ బేస్ లైన్ దగ్గర నుంచి మనం ట్రయాంగిల్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. G లైన్ మెజర్మెంట్స్తో ట్రయాంగిల్స్ అన్నది ఫామ్ చేసుకుంటాం. ఒకసారి బేస్ లైన్ బేస్ చేసుకుని ట్రయాంగిల్స్ ఫామ్ చేసేసిన తర్వాత మనం ల్యాడర్లో ఉన్నట్టు ల్యాడర్ మెజర్మెంట్ కటింగ్ పాయింట్ హాఫ్ సెట్ లెన్స్ ఉంటాయి కాబట్టి మనం ఆ కటింగ్ పాయింట్ హాఫ్ సెట్ లెన్స్ తీసుకుని హాఫ్ సెట్ బెండ్స్ అన్నవి మార్క్ చేసుకుంటాం. సో ఆ తర్వాత టోటల్ ఎఫ్ఎంబిని మనం కలుపుకుంటూ వెళ్తాం. సో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తామండి మనం. సో ఫస్ట్ మనం ఇక్కడ స్టార్ట్ చేయాలంటే ఇది ఈటీఎస్లో మెనూ మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. ఈ మెనూలో మనం క్యాలిక్యులేట్ అని ఉంది ఇక్కడ. ఈ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయాలి. సో క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ మెనూ స్క్రీన్ మీద ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇందులో థర్డ్ ఆప్షన్ ఇంటర్సెక్షన్ అని ఉంటుంది. ఈ ఇంటర్సెక్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇంటర్సెక్షన్ మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ డిస్ప్లే అయిన తర్వాత మ్యాప్ ఉంటుంది కదా. ఫస్ట్ మీకు ఆ మ్యాప్ ఓపెన్ చేస్తే నేను ఇక్కడ ప్రీవియస్గా కొంత వర్క్ అన్నది చేసి రెడీగా ఉంచానండి. ఏంటి అంటే ఇక్కడ OCC అని ఉంది. OCC అంటే ఆక్యుపేషన్ పాయింట్. ఆల్రెడీ మీకు ఇది ఐడియా ఉంటుంది. బేసిక్ సెటప్ ఈ టోటల్ స్టేషన్ చేయడానికి మనం ఆక్యుపేషన్ పాయింట్ని బ్యాక్ సైడ్ పాయింట్ని ఫిక్స్ చేసి ఉంచాము. నేను కూడా అలాగే ఆక్యుపేషన్ పాయింట్ని BSSని ఫిక్స్ చేసి ఒక 2 బేస్ లైన్ AB అనుకున్నాను ఇక్కడ. సో నేను A పాయింట్ని B పాయింట్ని ఆల్రెడీ తీసుకున్నానండి. సో A పాయింట్ని B పాయింట్ యొక్క మెజర్మెంట్ నాకు 12.57 మీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ AB పాయింట్స్ బేస్ చేసుకుని నేను టోటల్ ఈ ఎఫ్ఎంబిని ట్రయాంగిల్స్ ఫామ్ చేస్తాను. సో దానికోసం ఇంటర్సెక్షన్ క్లిక్ చేసాం కదండి ఇందాక. ఇక్కడ ఈ పాయింట్ 1 అన్న దగ్గర మనం మీకు నోన్ అయితే A అని ఇక్కడ టైప్ చేసేసుకోవచ్చు, లేదా పక్కనే ఉన్న ఈ మ్యాప్ సింబల్ని క్లిక్ చేసి ఈ మ్యాప్లో Aని సెలెక్ట్ చేయొచ్చు. ఎయిదర్ మీకు ఇక్కడ నేమ్ డైరెక్ట్గా తెలిస్తే నేమ్ అయినా ఇచ్చేయచ్చు, లేదంటే మ్యాప్ ఓపెన్ చేసుకుని మ్యాప్ నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను Aని ఇచ్చాను. అంటే ఇప్పుడు నేను ట్రయాంగిల్ ABC ఫామ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ అజిముత్ అని కనిపిస్తుంది. ఇక్కడ చేయి సింబల్ దగ్గర అజిముత్ అని ఉంటుంది. ఒకసారి మీరు ఆ అజిముత్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అది డిస్టెన్స్ కింద మారిపోతుంది. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఎలా A నుంచి. సో A నుంచి Cకి ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే మనకి ఇప్పుడు కావాల్సిన థర్డ్ పాయింట్ ఏంటి, C కావాలి. సో A నుంచి Cకి మనకి 13 మీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే కీప్యాడ్ ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఈ కీప్యాడ్లో 13 మీటర్స్ ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి.
సో అలా నేను ఏ నుంచి సికి ఉన్న డిస్టెన్స్ని ఇచ్చాను. సేమ్ పాయింట్ 1 కంప్లీట్ అయిపోయింది. కింద పాయింట్ 2 ఉంది. పాయింట్ 2 అంటే నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే బి. సో బి దగ్గర నుంచి ఎయిదర్ మీరు సేమ్ ఇందాకలాగే బి అని మీకు నోన్ అయితే బీన్ కింద టైప్ చేయొచ్చు, లేదంటే ఈ పక్కనే ఉన్న మ్యాప్ సింబల్ క్లిక్ చేస్తే బి దగ్గర నుంచి ట్రయాంగిల్ ఫామ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బీన్ సెలెక్ట్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ అజిముత్ మీద సింగిల్ క్లిక్ ఇస్తే మీకు డిస్టెన్స్ అని ఇలా డిస్ప్లే అవుతుంది. సో మనకి ఎఫ్ఎంబిలో బి నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉంది, 14 ఉంది. సో ఇక్కడ టచ్ చేస్తే అగైన్ మీకు స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 1 4 14 ఎంటర్ చేసి టిక్ మార్క్ వేయాలి. అంటే ఏ నుంచి 13 మీటర్స్, బి నుంచి 14 మీటర్స్ ఎంటర్ చేసాం. ఇక్కడ కోగో పాయింట్ 1, కోగో పాయింట్ 2 అని అడుగుతుంది. సో కోగో పాయింట్ అంటే ఇక ట్రయాంగిల్ యొక్క థర్డ్ పాయింట్. సో ట్రయాంగిల్ యొక్క థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కోగో పాయింట్ 1 దగ్గర క్లిక్ చేస్తాం. మనకు కావాల్సింది సి. సో సి కాబట్టి సి దగ్గర క్లిక్ చేస్తాం. అసలు ఎందుకు 2 వచ్చినాయి అంటే ట్రయాంగిల్ ఫామ్ చేసినప్పుడు ఆ ట్రయాంగిల్ని సో 2 చోట్ల మీట్ చేసుకుంటుందండి, అది సర్కిల్ డ్రా చేసుకుని. సో 2 చోట్ల మీట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్కి సి అని, నెక్స్ట్ రెండో పాయింట్కి C1 అని అది నేమింగ్ ఇచ్చుకుంటుందండి. ఇక్కడ టోటల్ స్టేషన్లో మనం మన రిక్వైర్మెంట్ని బట్టి మనకు కావాల్సిన ట్రయాంగిల్ సి అయితే సి, C1 అయితే C1 తీసుకుంటాం. అది ఎలాగో చూద్దాం. కోగో పాయింట్ 1 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి అని ఇచ్చాను. పాయింట్ 2 C1, సో C1 ఇలా 2 పాయింట్లు ఇచ్చుకున్నాను. జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేట్ అని ఉంది కదా, ఈ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేశాను. సో క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయగానే దాని యొక్క రిజల్ట్స్ స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అయ్యాయి. చూడండి, పాయింట్ 1 సి, పాయింట్ 2 C1 ఇలా. సో ఇప్పుడు మనకి సి కావాలా, C1 కావాలా? క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టాప్లో ఇన్పుట్, రిజల్ట్స్, మ్యాప్ 3 ఆప్షన్లు ఉన్నాయి. సో ఇక్కడ రిజల్ట్స్ అన్నది హైలైట్ అయి ఉన్నది. అంటే ఏంటి, మనకి డిస్ప్లే అయిన ఈ స్క్రీను రిజల్ట్స్లో ఉంది. సో మనం మ్యాప్ పక్కనే ఉన్న మ్యాప్ మీద క్లిక్ చేస్తాం. సో పక్కనే ఉన్న మ్యాప్ మీద క్లిక్ చేసుకుంటే మనకి చూడండి సర్కిల్స్ అన్నవి 2 పాయింట్స్ మీట్ చేస్తాయి, C1. సో మనకు కావాల్సింది ఏంటి, సి కావాలి. నాకు ఫ్రంట్ సైడ్ కావాలి ట్రయాంగిల్, బ్యాక్ సైడ్ కాదు. సో నేను సి కావాలి, నాకు C1 అవసరం లేదు. అగైన్ నేను ఈ రిజల్ట్స్ మీద క్లిక్ చేసి C1ని డీసెలెక్ట్ చేయాలి. సో C1ని డీసెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంటుంది. ఇన్పుట్ కిందే లెఫ్ట్ సైడు టాప్లో ఈ సేవ్ బటన్ని క్లిక్ చేయాలి. సో సేవ్ బటన్ క్లిక్ చేయగానే ఇది సేవ్ అవుతూ ఉంటుంది. సో పాయింట్ సేవ్ అయిన తర్వాత మనం హోమ్ బటన్ మీద క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మెయిన్ మెనూలో మ్యాప్ మీద క్లిక్ చేస్తే సి అనే పాయింట్ వచ్చేసింది. ఇక్కడ మీకు ఉన్న ఈ జూమింగ్ ఆప్షన్లో స్టార్లా ఉంది చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్, దాని మీద క్లిక్ చేస్తే మనకి స్క్రీన్లో ఉన్న ప్రతి పాయింట్ ఇలా డిస్ప్లే అయిపోతుంది. ABC చూడండి, ఇలా నాకు ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో జస్ట్ ఈ మ్యాప్ నేను సి అనే పాయింట్ వచ్చిందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి మాత్రం ఓపెన్ చేశాను. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి సేమ్ రెండో ట్రయాంగిల్ ఫామ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ క్యాలిక్యులేట్, ఇంటర్సెక్షన్. వెల్ ఇప్పుడు రెండో ట్రయాంగిల్లో సో BCD ట్రయాంగిల్ ఫామ్ చేయాలనుకుంటున్నాను. అంటే నాకు సో మ్యాప్ క్లిక్ చేసి బి దగ్గర నుంచి డిస్టెన్స్ ఎంత, సో బి దగ్గర నుంచి నాకు 13 మీటర్స్ కావాలి. సో 13 మీటర్స్ ఎంటర్ చేసి ఇలా టిక్ మార్క్ కొట్టాం. ఇందాకట్లాగా మనకు అజ్ముత్ రాదు. ఒక్కసారి మనం ఇలా డిస్టెన్స్లోకి మార్చుకుంటే ఈ ఆప్షను మీకు నెక్స్ట్ ట్రయాంగిల్స్ ఫామ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్టెన్స్ అనే డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ బి దగ్గర నుంచి 13 మీటర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఈ BCD అనే ట్రయాంగిల్లో సి పాయింట్ 2 సి అవుతుంది. సో సి టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. సో సి దగ్గర నుంచి డీకి నేను 15 మీటర్ల డిస్టెన్స్ ఎంటర్ చేస్తున్నాను. సో మీకు ఇలా క్లిక్ చేయగానే కీప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఈ కీప్యాడ్లో 1 5 15 ఇలా టైప్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ ఇలా టిక్ మార్క్ని ప్రెస్ చేయండి. సో టిక్ మార్క్ని ప్రెస్ చేసిన తర్వాత అంటే నేను ఇప్పుడు బి దగ్గర నుంచి డిస్టెన్స్ ఇచ్చాను, సి దగ్గర నుంచి డిస్టెన్స్ ఇచ్చాను.
సో మన ట్రయాంగిల్లో థర్డ్ పాయింట్ అంటే కోగో పాయింట్ ఏమవుతుందండి, డి అవుతుంది. సో కోగో పాయింట్ 1 డి అని ప్రెస్ చేసి గ్రీన్ కలర్ టిక్ మార్క్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ కోగో పాయింట్ 2 ఇక్కడ డి1 సేమ్ ఇందాక ప్రొసీజర్లోనే డి1 ఇచ్చుకున్నాం. సో ఇప్పుడు డీని మన రిక్వైర్మెంట్ డీనా డి1 అన్నది ఎలా క్రాస్ చెక్ చేసుకుంటాం అంటే జస్ట్ ఈ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న ఇన్పుట్ రిజల్ట్స్ మ్యాప్లో మనకి రిజల్ట్స్లో హైలైట్ అయ్యింది కాబట్టి ఇలా హైలైట్ అయ్యి ఉంది. సో పక్కనే ఉన్న ఈ మ్యాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఈ సర్కిల్స్ అన్నవి 2 పాయింట్స్ దగ్గర మీట్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి కావాల్సిన ట్రయాంగిల్ ఏంటండి, బిసిడి. సో బికి, సికి, డికి నాకు కావాల్సిన పాయింట్ పైకి కావాలి ట్రయాంగిల్, డౌన్ కాదు. అంటే ఏంటి, ఇక్కడ డి1 అన్నది మనకి కావాలి, డి అన్నది అవసరం లేదు. సో అగైన్ ఈ రిజల్ట్స్కి వచ్చేసిన తర్వాత మనకి డి1 కావాలి, డి అవసరం లేదు కాబట్టి డి పాయింట్ దగ్గర డి సెలెక్ట్ చేస్తాం. ఇలా డి సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడే పక్కనే ఉన్న ఈ సేవ్ సింబల్ మీద ప్రెస్ చేయాలి. సో ఆటోమేటిక్గా మన పాయింట్ అన్నది సేవ్ అయిపోతుంది. అగైన్ హోమ్ బటన్ మీద క్లిక్ చేసి మ్యాప్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఇక్కడ ఉన్న ఈ స్టార్ సింబల్ క్లిక్ చేయగానే మనకి చూడండి డి1 ABCD1. సో ఇలా మనకి 2 ట్రయాంగిల్స్ అన్నవి ఎఫ్ఎంబిలో కంప్లీట్ అయిపోయినాయి. సో ట్రయాంగిల్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మన నెక్స్ట్ టాస్క్ ఏంటండి, ట్రయాంగిల్స్ ఫామ్ చేసిన తర్వాత హాఫ్ సెట్ బెండ్స్ ఎలా ఇవ్వాలి, దానికోసం అగైన్ హోమ్లోకి వెళ్తాం. సో హోమ్లోకి వెళ్ళిన తర్వాత క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయండి. సో ఈ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ హాఫ్ సెట్స్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ చూడండి. సో మీకు సెకండ్ రోలో లాస్ట్ ఆప్షన్ హాఫ్ సెట్స్, డైరెక్ట్ హాఫ్ సెట్స్ మీద మనం క్లిక్ చేస్తాం. హాఫ్ సెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత లైన్ అని వచ్చింది ఫస్ట్ ఆప్షను, ఆ లైన్ మీద క్లిక్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ దీన్ని మనం క్లియర్గా రీడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ అంటే హాఫ్ సెట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బి నుంచి డికి జీ లైన్లో అంటే మనకు స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుంది, బి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, ఎండింగ్ పాయింట్ ఏమవుతుంది, డి అవుతుంది. సో జీ లైన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఫస్ట్ మనం మార్క్ చేయాలి. సో అది మనకి సేమ్ పక్కనే ఉన్న ఈ మ్యాప్ సింబల్ క్లిక్ చేస్తే నాకు బి కావాలి. సో నేను బి సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ కూడా మ్యాప్ క్లిక్ చేస్తాను. సో ఎండింగ్ పాయింట్ డి1. సో బి డి1. ఇంక ఇక్కడ ఏమీ మార్క్ చేయ అవసరం లేదండి, మీరు సింపుల్గా నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ స్టేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, సో స్టార్టింగ్ పాయింట్ నుంచి కటింగ్ లెంత్ ఎంత దూరంలో మీకు హాఫ్ సెట్ కావాలి అని అడుగుతుంది. సో స్టేషన్ అంటే ఇక్కడ కటింగ్ లెంత్. సో నాకు ఇక్కడ కటింగ్ లెంత్ టోటల్ జీ లైన్ 13 మీటర్స్ ఉంది, నేను ఒక 7 మీటర్స్ కటింగ్ లెంత్ తీసుకుంటున్నాను. సో 7 ఎంటర్ చేసి గ్రీన్ కలర్ టిక్ మార్క్ ప్రెస్ చేశాను. సో ఇక్కడ ఈ ఇంటర్వెల్ కింద ఇక్కడ చూస్తే రైట్ హాఫ్ సెట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ హాఫ్ సెట్ వచ్చింది. అంటే మనకి రైట్ హాఫ్ సెట్ కావాలనుకుంటే రైట్ వస్తుంది, లెఫ్ట్ హాఫ్ సెట్ కావాలనుకుంటే లెఫ్ట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బి నుంచి డికి లెఫ్ట్ సైడ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో లెఫ్ట్ హాఫ్ సెట్ లెఫ్ట్ ఉంది ల్యాడర్లో. సో కటింగ్ పాయింట్ 7 మీటర్స్ ఇచ్చాను, నేను హాఫ్ సెట్ లెంత్ 6 మీటర్స్ ఎంటర్ చేస్తున్నాను. సో 6 ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ చేయాలి. సో టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ పాయింట్ అనేవి వచ్చింది చూడండి కింద, ఈ పాయింట్ దగ్గర మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. జనరల్గా మనం హాఫ్ సెట్ పాయింట్కి మనం ఏమని ఇస్తాం, 1 2 3 మార్క్ చేస్తున్నాం. సో నేను ఇది ఫస్ట్ హాఫ్ సెట్ కాబట్టి 1 అని ఇచ్చాను. 1 అని ఇచ్చి గ్రీన్ కలర్ టిక్ మార్క్ ప్రెస్ చేయండి. చూడండి ఇప్పుడు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయాలి. సో స్క్రీన్ మీద ఏమొచ్చింది మనకి, హాఫ్ సెట్ పాయింట్ సేవ్డ్, అంటే హాఫ్ సెట్ పాయింట్ సేవ్ అయిపోయింది. సో ఎలా సేవ్ అయ్యింది మీరు తెలుసుకోవాలనుకుంటే అగైన్ హోమ్లోకి వెళ్ళి మ్యాప్ క్లిక్ చేస్తే సో మ్యాప్లో చూడండి ఇక్కడ మనకి 1 అని వచ్చింది, అంటే ఇది బెండు. బి నుంచి డికి మనం ఇలా బయటికి ఒక బెండు క్రియేట్ చేస్తాం హాఫ్ సెట్ 1. సో ఇప్పుడు లోపలికి క్రియేట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ సెట్ సేమ్ ప్రొసీజర్, క్యాలిక్యులేట్లోకి వెళ్తాము, సెకండ్ రేలో లాస్ట్ ఉన్న హాఫ్ సెట్స్ మీద క్లిక్ చేసి
ఫస్ట్ ఆప్షన్ ఈ లైన్ మీద క్లిక్ చేయాలి. సో లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఏ జీ లైన్ మీద హాఫ్ సెట్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C2D ఇవ్వాలనుకుంటున్నాను. సో స్టార్టింగ్ పాయింట్ ఈ మ్యాప్ క్లిక్ చేసి సింబల్ మీద C కాబట్టి Cని సెలెక్ట్ చేస్తాను. ఎండ్ పాయింట్ అని అడుగుతుంది ఇక్కడ. సో ఎండ్ పాయింట్ కూడా ఈ మ్యాప్ మీద క్లిక్ చేసి మన ఎండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ D1 C2D కదా, జీ లైను C2D చేశాను. సో C2D మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 2D లెంత్ 15 మీటర్స్ అని డిస్ప్లే అవుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ C నుంచి Dకి జీ లైన్ మెజర్మెంటు ఇక్కడ మనకి డిస్ప్లే అయిపోతుంది. మనం అలా కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ ఇలా వచ్చింది. సేమ్ స్టేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం C దగ్గర నుంచి కటింగ్ లెంత్ ఎంత హాఫ్ సెట్కి. సో కటింగ్ లెంత్ నేను టోటల్ 15 మీటర్స్ కాబట్టి నేను ఒక 6 మీటర్స్ కటింగ్ లెంత్ ఇచ్చాను. టిక్ మార్క్ మీద ప్రెస్ చేసాను. సో ఇక్కడ లెఫ్ట్ ఆఫ్ సెట్ రైట్ ఆఫ్ సెట్ చూడండి, దీని మీద క్లిక్ చేయగానే రైట్ వస్తుంది, మళ్ళీ రైట్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ వస్తుంది. అగైన్ నేను లెఫ్ట్ హాఫ్ సెట్ మీద లెఫ్ట్ సైడ్ ఒక 3 మీటర్స్ ఇవ్వాలనుకుంటున్నాను హాఫ్ సెట్ లెంత్. సో అక్కడ క్లిక్ చేసి కీబోర్డ్ ద్వారా 3 ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి టిక్ మార్క్ ప్రెస్ చేయాలి. సో ఆటోమేటిక్గా ఇందాక పాయింట్ మనం 1 ఇచ్చాం కాబట్టి 2 అని తీసేసుకుంటుందండి. సో మనకి సెకండ్ హాఫ్ సెట్ కాబట్టి నేను 2ని అలాగే ఉంచేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ కింద క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తే చూడండి హాఫ్ సెట్ పాయింట్ సేవ్డ్ అని వచ్చింది స్క్రీన్ మీద. సో క్లోజ్ చేసి హోమ్ బటన్ క్లిక్ చేసి అగైన్ ఈ మెనూలో మ్యాప్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఈ స్టార్ని ప్రెస్ చేస్తే మనకి మెనూలో ABCD1 2. సో టోటల్ మన ఎఫ్ఎంబికి కావాల్సిన జంక్షన్ పాయింట్స్ వచ్చేసాయి. సో బెండ్ పాయింట్స్ కూడా హాఫ్ సెట్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం ఈ ఎఫ్ఎంబిని డ్రా చేసి ఏరియా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎఫ్ఎంబిని డ్రా చేయాలి ఈటీఎస్లో. ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేసి దాన్ని ఎలా మనం కలిపి ఏరియా చేయాలంటే సింపుల్గా ఈ మెనూలో ఫస్ట్ ఎడిట్ మీద క్లిక్ చేయాలి. సో ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మెనూ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ మెనూలో ఏరియాస్ మీద క్లిక్ చేసి చూడండి, ఏరియా క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ బాటంలో యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి యాడ్ పాయింట్స్ దగ్గర ఇక్కడ చిన్న ట్రయాంగిల్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. సో అవుట్ ఆఫ్ ఆల్ మీకు లాస్ట్లో ఫ్రమ్ మ్యాప్ అని ఉంది కదా, ఈ ఫ్రమ్ మ్యాప్ని క్లిక్ చేసి మీకు పాయింట్స్ అన్నీ కూడా వచ్చాయి చూడండి. సో ఫ్రమ్ మ్యాప్లో నుంచి మనకి ఎఫ్ఎంబి ఎలా డ్రా అవుతుంది, ఏ నుంచి మన ఎఫ్ఎంబి బీకి ఉంది. సో బి నుంచి ఎఫ్ లైన్ మనకి హాఫ్ సెట్ 1కి, 1 నుంచి D1కి, నెక్స్ట్ D1 నుంచి సెకండ్ హాఫ్ సెట్కి, నెక్స్ట్ ఈ సెకండ్ హాఫ్ సెట్కి C. నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను అంతేండి. సో ఇది ఎఫ్ఎంబి, రిక్వైర్డ్ ఎఫ్ఎంబి. ఈ విధంగా ABCD1. సో 4 జంక్షన్లు 1 2 2 హాఫ్ సెట్ బెండ్స్. సో ఇలా మనం సర్క్యూట్ ఫామ్ చేసిన తర్వాత సింపుల్గా ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తాం. సో చూడండి ఇక్కడ ఈ లిస్ట్లో మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. చూడండి లిస్ట్లో 1 A B D1 2 C మన జంక్షన్ పాయింట్స్ అన్నీ వచ్చేసాయి, హాఫ్ సెట్ పాయింట్స్ వచ్చేసాయి. ఈ పక్క స్క్రీన్లో మన ఎఫ్ఎంబి స్కెచ్ కూడా రఫ్ స్కెచ్ చూడండి ఇలా ఫ్లాట్ అయ్యి వచ్చేసింది. సో సింపుల్గా మనం టిక్ మార్క్ మీద క్లిక్ చేసి హోమ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఫామ్ చేసిన ఆ మ్యాప్కి చూడండి క్యాలిక్యులేట్లోకి వెళ్ళి ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఏరియాలోకి వెళ్తే బై పాయింట్స్ అని వస్తుంది మీకు ఫస్ట్ ఆప్షన్. ఈ బై పాయింట్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద పాయింట్ లిస్ట్స్ అని వచ్చింది. ఇక్కడ ఈ చిన్న ట్రయాంగిల్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే పాయింట్ లిస్ట్ లైన్ వర్క్ ఏరియా అని వచ్చింది. మనం ఏరియా కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఏరియాని సెలెక్ట్ చేయాలి. సో ఏరియాని సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ అగైన్ ఇక్కడ ఉన్న ఈ మ్యాప్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదో ఒక పాయింట్ మీద పిక్ చేయండి. ఆల్రెడీ మన ఏరియాలో ఈ పాయింట్స్ అన్నీ ఎడిట్ ఆప్షన్లో యాడ్ చేసేసాం కాబట్టి
ఇక్కడ నేను ఒక పాయింట్ క్లిక్ చేయగానే ఏరియా 1 అన్నది నాకు ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయింది. సో చూడండి, ఇదే మనం డ్రా చేసిన ఎఫ్ఎంబి. సింపుల్గా ఇక్కడ నేను క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయగానే స్క్రీన్లో రిజల్ట్స్ ఇలా డిస్ప్లే అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏకర్స్లో వచ్చింది ఏరియా, స్క్వేర్ మీటర్స్లో కూడా వచ్చింది. టోటల్ ఎంత వచ్చిందండి? 175 స్క్వేర్ మీటర్స్ వచ్చింది మనకి. సో ఆల్మోస్ట్ 4.5 సెంట్లు ఏరియా అన్నది వచ్చింది మనం డ్రా చేసిన ఎఫ్ఎంబి. ఈ విధంగా మనం టోటల్ స్టేషన్ యూజ్ చేసి మన దగ్గర ఉన్న ఎఫ్ఎంబిని డ్రా చేసుకుని మనం ఏరియా అన్న క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఈ స్కెచ్తో టోటల్ స్టేషన్ నుంచి మనం గ్రౌండ్ మీద ఈ పాయింట్స్ని స్టేక్అవుట్ చేసి ఫిక్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది మనకి ఏ కేసెస్లో యూజ్ అవుతుందంటే, మనకి తక్కువ ఏరియా ఉన్న ఎఫ్ఎంబీలు ఎప్పుడైనా మనం సర్వే చేయాల్సి వచ్చినప్పుడు, అంటే 2 ఏకర్స్ కానీ 3 ఏకర్స్ కానీ బిలో 5 ఏకర్స్ ఉన్న ఏ ఎఫ్ఎంబీలైనా మనం సర్వే చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈజీగా ఇలా ఎఫ్ఎంబీ డ్రా చేసుకుని టోటల్ స్టేషన్ ద్వారా మనం మార్కింగ్ అన్నది ఇచ్చుకోవచ్చు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఐవైఎస్ సార్కి నా కృతజ్ఞతలు.